పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. విమాన ఇంధనం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగి కిలో లీటరుకు 2 లక్షల రూపాయలు దాటాయి. అయితే సామాన్య ప్రయాణికుడిపై ఎక్కువ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానయాన సంస్థలపై పడాల్సిన భారీ ప్రభావాన్ని కాస్త తగ్గించింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరలు ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరాయి. ఏటీఎఫ్ ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి కిలో లీటరు ధర 2 లక్షల రూపాయల మార్క్ను దాటింది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఏటీఎఫ్ ధర కిలో లీటర్కు 1,10,000గా ఉండటమే ఇప్పటి వరకు రికార్డు. ఆ రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది. అయితే దేశీయ విమానయాన సంస్థలపై భారీగా భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పెట్రోలియం, పౌర విమానయాన శాఖలు చర్చించి దేశీయ విమానయాన సంస్థలకు కేవలం 8.5% పాక్షిక పెంపును మాత్రమే అమలు చేయాలని నిర్ణయించాయి. ఫలితంగా నిన్న కిలో లీటర్కు 96,000 రూపాయలుగా ఉన్న విమాన ఇంధనం ధర ఇవాళ దాదాపు 1,04,000 రూపాయలకు చేరింది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోకుంటే దేశీయ విమానయాన సంస్థలకు కూడా కిలో లీటర్ ఏటీఎఫ్ కు 2,07,000 చెల్లించాల్సి వచ్చేది. అయితే చార్టర్డ్, నాన్ షెడ్యూల్డ్ విమానాలతో పాటు విదేశీ మార్గాల్లో నడిచే వాటికి కేంద్రం ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. దీంతో అంతర్జాతీయ ధరల ప్రకారం వాటిపై ఏటీఎఫ్ ధర 114.5% అంటే 1,10,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం చార్టర్డ్, నాన్ షెడ్యూల్డ్ విమానాలకు కిలో లీటర్ ఏటీఎఫ్ ధర 2,07,340 రూపాయలకు చేరింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. హర్ముజ్ జలసంధి మూసివేత, ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న అసాధారణ పరిస్థితుల వల్ల భారీ పెంపు తప్పదని భావించినప్పటికీ ప్రయాణికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ సమతుల్య విధానాన్ని అనుసరించిందని పోస్టు చేశారు. ప్రధాని మోదీ, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి సకాలంలో తీసుకున్న ఈ నిర్ణయం విమానయాన రంగ స్థిరత్వానికి తోడ్పడుతుందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల విమానయాన సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. పెరిగిన ధరల ప్రభావంపై సమీక్ష జరిపి త్వరలోనే సవరించిన ఫ్యూయల్ ఛార్జీలను ప్రకటిస్తామని ఇండిగో సంస్థ తెలిపింది. అంతర్జాతీయ అనిశ్చితి నెలకొన్న వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం భారత విమానయాన పరిశ్రమకు పెద్ద ఊరటనిస్తుందని స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ అన్నారు. కాగా యుద్ధం కారణంగా ఇప్పటికే విమానాలు దూర మార్గాల్లో ప్రయాణిస్తూ ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నాయి. విమాన నిర్వహణ వ్యయంలో 40% వాటా ఇంధనానిదే. ఇలాంటి సమయంలో ఏటీఎఫ్ ధరలు భారీగా పెరగడం విమానయాన సంస్థలకు గుదిబండంలా మారింది. ఆ భారాన్ని ప్రయాణికులపైనే ఎయిర్లైన్స్ మోపే అవకాశం కనిపిస్తోంది.